మీరే ఆ మాట అంటున్నారు, కానీ ఆయన చెబుతా ఉన్నాడు రేపు సంవత్సరాల తర్వాత నేను ప్రజల్లోకి పాదయాత్ర చేసి వస్తా, ప్రజల్లోనే ఉంటా, మమేకం అవుతా, మీరు కూడా కార్యకర్తలారా రండి అని చెప్పి పిలుస్తా అన్నాడు. నిజంగా నన్ను పాదయాత్ర అంత వెళ్తాడంటారు అసలు ప్రజల్లోకి? ఆల్రెడీ ఇప్పుడు 18 ఏళ్ల కాలం అవుతుంది, ఇంకా సంవత్సరం నా టైం అడుగుతున్నావు. నీకేమైనా సిగ్గుందా? ఎక్కడే నువ్వు టైం అడుగుతున్నావు? నువ్వు ఇంక పీకింది ఏంటి చెప్పు? నువ్వేం చేస్తున్నావు చెప్పు, ఒక మాట చెప్పు. ఇప్పుడు 18 నెలల నుంచి నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు మాకు బయటికి రావట్లేదు. నువ్వు నీకు ఎప్పుడు మా ఇంట్లో పురుగు తిరిగిందో అప్పుడు బయటకు వస్తున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా నీకన్నా అర్థమవుతుందో లేదో కూడా మాకు తెలియట్లేదు. మళ్ళీ ఇంకో సంవత్సరంన్నర టైం అడుగుతున్నావు. ఇంకా నువ్వు టైం ల్యాక్ చేసుకుంటా వెళ్ళిపో. ప్రజలు చేయాల్సింది ప్రజలు చేస్తారు. బాబు గారు ఇంకా భవిష్యత్తులో ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. అసలు నిన్న అనేది మర్చిపోతారు ప్రజలు. కానీ మీరు ఆ మాట అంటున్నారు, కానీ ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అభివృద్ధి కానీ ఏం జరగట్లేదు, దాచుకోవడం అని బాబు కొడుకులు ఇద్దరు విదేశాలు తిరుగుతున్నారు తప్పితే ఏం లేదు, నేను వచ్చి అన్ని చేస్తాను, నా యుగం స్వర్ణయుగం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ కార్యకర్తలతో కూడా. మళ్ళీ దావోస్కి వెళ్ళమంటే అక్కడ -డిగ్రీలు చేయాలన్నారు ఐటీ మినిస్టర్ గారు. వీళ్ళు అలా అనట్లా. ఆయన ఏజ్ ఆయనే చెప్తున్నాడు కదా, 80 సంవత్సరాలు ఉన్నాయి. 80 సంవత్సరాలు ఎలా వెళ్తున్నాడండి? ఒక పులి తిరిగినట్టు తిరుగుతున్నాడు ఆ వీధుల్లో ఆయన. నువ్వెందుకు వెళ్ళలేకపోయావు? నువ్వు ప్రజలకి ఎందుకు మేలు చేయలేకపోయావు? నువ్వేం చేసావు మరి ప్రజలకి? బయటకు వస్తే వాళ్ళు ప్రజలు అడుగుతారు నిన్ను. వస్తానంటాను, ఇంకా సంవత్సరం నా టైం ఎందుకు నీకు రావడానికి? ఇప్పుడు రా, నువ్వు మొత్తం తీసుకొని డీటెయిల్స్ తీసుకొని రా, మేము వస్తాము. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తారు వాళ్ళు కూడా. నువ్వు రా, ముందు బయటకు వచ్చి మాట్లాడు. నువ్వు బయటకు వస్తే ఏం జరిగిద్ది ఏంటనేది అక్కడే తెలుసుకోవచ్చు. నేను వస్తా, నువ్వు చేస్తానంటే ఎవ్వరు నమ్మడానికి తీరిక ఇక్కడ కూర్చోలేదు. ప్రతి ఇంటికి గడప గడప తిరుగుతా అంటాడు, ఎవరింటికి వచ్చి తిరుగుతూ ఉంటాడు ఆయన. అప్పుడైతే ఇంట్లోంచి చాటలు చెప్పులు అన్ని బయటకు వస్తాయండి ఈయన చేసిన పనికి. పింఛన్లు పాపం వృద్ధులకి ఇమ్మని చెప్తే 250 అని చెప్పి ముక్కుతా మూలుగుతా ఇచ్చాడు. ఈ గవర్నమెంట్ రాగానే శుభ్రంగా 1000 రూపాయలు పెంచింది, ఎమ్మటే చేసుకొని ఇస్తుంది. ముసలోళ్ళకేమో 4000, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6000 పెంచింది. ఇలా పెంచుకుంటా చేసి మహిళలకు ఉచిత బస్సులు ఇస్తాను, రైతులకు రైతు భరోసాలు ఇస్తాను, ఇవన్నీ చేస్తున్నారండి. వీళ్ళు ఏమన్నా చేశారా? మరి ఇంకో మాటకు వస్తే స్పీకర్ గారు నిన్న అయ్యన్ పాత్రుడు గారు పార్లమెంట్ కమిటీ ముందు మాట్లాడుతున్నారు. దాంట్లో ఎవరైతే అసెంబ్లీకి రారో వాళ్ళకి రాకపోతే, వాళ్ళకి అటెండెన్స్ రాకపోతే వాళ్ళకి పే చేయకూడదని చెప్పి ఒక అమెండ్మెంట్ తీసుకురావాలని కోరారు. దాన్ని ఎలా చూస్తారు? నిజంగానే ఇలాంటి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకి మా పేమెంట్ ఇవ్వాలా వద్దంటారు, జీతాలు ఇవ్వాలా వద్దంటారు? వాళ్ళకి ఎలాగో సిగ్గు లేదు. ఇన్ని రోజులు 18 నెలల నుంచి ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకొని తింటున్నారు. అలా ప్రజల సొమ్ము వీళ్ళు తినొచ్చు. ఇంట్లో కూర్చొని ప్రజల సొమ్ము తినేసి వాళ్ళు హుందాగా రాజకీయ పరంగా ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు వాళ్ళ కార్లు వాళ్ళ హోదాలకి గవర్నమెంట్ నుంచి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టొచ్చు. అవి అనవసరపు ఖర్చులు కాదు. ప్రజలకు మెయిన్ చేయని వాళ్ళు తినడం అనవసరపు ఖర్చులు కాదు. వీళ్ళు చేస్తే ఏంటంటే అమ్మో వీళ్ళు ఏదో వెళ్ళిపోతున్నారు, మంచి చేసి తీసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళు దావోస్ వెళ్ళారో, గూగుల్ తీసుకొచ్చారు, ఏది చేసినా ప్రజల కోసం, యువత కోసం, ప్రజల భవిష్యత్తు కోసం తీసుకొస్తున్నారు. 2047లో విజనరీ చూపించడానికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఎలా తయారైందండి? ఇప్పుడు ఆయన చేసిందే కదా. గూగుల్ని అడగండి, హూ డెవలప్డ్ హైదరాబాద్ అని చంద్రబాబు అనే చెప్పిద్ది. ఈయన పేరు చెప్పిద్దా? ఈయన పేరు అసలు దేంట్లో రాదు. ఈయన పేరు చెప్తే దాంట్లో ఈ ఖైదీ నెంబర్ వచ్చింది అనమాట, జగన్ పేరు చెప్పి. మరి ఒకవేళ పాదయాత్ర అడ్డు పెట్టుకుని రేపొద్దున అసెంబ్లీకి రాకపోతే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గతంలో కూడా ఉన్న ఈడీ కేసులు, కోర్టు కేసులు కూడా ఆయన చుట్టుముట్టు పోతున్నాయి. రేపొద్దున రాబోతుంది. సంవత్సరం కాలం నుంచి ముందు నుంచి నేను జనాల్లో ఉంటాను అంటున్నాడు. దానివల్ల ఆయన చట్టం నుంచి తప్పించుకోవడానికి, ఇటు పక్క అసెంబ్లీ నుంచి తప్పించుకోవడానికి ఇలా తిరుగుతున్నాడు అనుకోవచ్చా? లేకపోతే కావాలని జనాల్లో మేము ఉన్నామని చూపించుకోవడానికి వెళ్తున్నాడు అనుకోవచ్చా? జనాలు అసలు ఎక్కడ లెక్క చేస్తున్నారండి? అసలు జనాల్లో ఈయన ఎప్పుడు మర్చిపోయారు. ప్రశాంతంగా ఎవరి జీవనం వాళ్ళు సాగిస్తున్నారు. ఈయన కోర్టుకు వెళ్ళాలి, ఈయన కోర్టుకే టైం ఇస్తాడు. ఇలాంటి మహానుభావుడు ఈయన గురించి మాట్లాడుకోవడం కూడా తనలేపి తప్ప ఏమి ఉండదండి రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ. అసలు ఇంత ఇంచు కూడా లాభం అనేది లేదు. 29లో ఇలాంటి వాళ్ళని రాని కూడా మేము బ్యాన్ చేస్తాం, మహిళలను బ్యాన్ చేస్తాం. కానీ మహిళలు నేనే ఎంతో మెయిల్ చేశాను చెప్పుకుంటున్నాడు. కానీ ఇప్పటికి ఒక ప్రూఫ్ చూపించమనండి. యాజ్ ఏ మహిళగా నేను క్వశ్చన్ చేస్తున్నాను, ఒక ప్రూఫ్ చూపించమనండి. మీరు ఏం చేశారు మేము చెప్తాము, ఏం చేసావయ్యా అని చెప్పి. సొంత చెల్లికి, తల్లికి, బాబాయ్ వాళ్ళ కూతురికి న్యాయం చేయనాడు ఎవరికి ఏం చేస్తాడండి? సొంత ఇంట్లో వాళ్ళకి చేయలేదేనా? రాష్ట్ర మహిళలకు ఏం చేశారు మీరు? మేడం గారు చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. భూ సర్వే నా పాదయాత్ర వచ్చిన ఆలోచన నేను చేశాను, చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన చేయలేదు అని చెప్పి మాట్లాడు. నిజంగానే ఈయన ఒక్కడికే ఆలోచన వచ్చిందంటారా, లేకపోతే అసలు భూ సర్వే గతంలో ఉన్న వాటిని మార్పులు చేర్పులు చేయడానికి చేస్తూ ఉందా ఈ గవర్నమెంట్? భూ సర్వే అనేది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదండి. ఇక్కడ ఎవరి భూమి ల్యాండ్ అనేది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ సర్వే నెంబర్ ప్రకారం వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. ఈయన వచ్చి సర్వే చేసినా, ఇంకొకళ్ళు వచ్చి సర్వే చేసినా అదే ఉండదు. ఈయన తీసుకురావడం ఏంటండి? ప్రతిదీ నేనే తీసుకొచ్చాను అంటున్నాడు. జనాలు అందరూ ఇక్కడ ప్రపంచంలో ఉండడానికి కారణం నేనే అంటాడేమైనా. ఇలా తయారయ్యేటండి. అంటే ఇక్కడ మరి ఆయన పదే అవుతున్నాడు, నా క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ పాల్పడతా ఉన్నాడు,
నా ఆలోచనలు కూడా ఆయన ఆలోచనలకు చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు, ప్రపంచ వేదికల మీద కూడా నా ఆలోచన ఆయన ఆలోచనలుగా చెబుతూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఆయన ఆలోచనలన్నీ చంద్రబాబు నాయుడు గారు అమలుపరుస్తున్నారు, లేకపోతే ఈయన చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలే ఈయన క్రెడిట్ చోరీ పాల్పడుతున్నాడు ఇక్కడ? గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారండి? ప్రజలు అడుగుతున్నారు ఇది. గత 5 సంవత్సరాల్లో ఇవన్నీ చేసేసి ఉంటే ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకునే వాళ్ళు కదా ప్రజలు. ఈయన చేస్తున్న దాన్ని నువ్వు చూడలేక కళ్ళల్లో మొత్తం కాయలు కాసేసినాయి ఏంటి నీకు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది ఏమన్నా నీకేమన్నా అర్థమవుతుందా? నువ్వు తీసుకొస్తే ప్రజలు నిన్ను ఎన్నుకునే వాళ్ళు కదా. ఆయన వచ్చి డెవలప్ చేసేదాన్ని బట్టి అది కూడా నా క్రెడిటే అంటే నువ్వు ఆత్మలతో మాట్లాడతావు కదా. ఈయన ఆత్మలతో మాట్లాడట్లేదు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. నీలాగా ఆత్మలతో మాట్లాడడం ఈ క్రెడిట్ నాది అన్నిటికీ నేనే అంటే ఎలా ఇద్ది నానా? ప్రజలు అనేది ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరికి ఎంత మంచి జరుగుతుందో అలా ఆలోచించి వీళ్ళని ఎన్నుకున్నారు. నువ్వేం మంచి అనేది చేయలేదు కాబట్టి నేను పక్క తోసి పక్కన కూర్చోబెట్టారు నేను. కానీ ఇక్కడ నేను వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ రీసర్వే చేస్తా అని చెప్పి అంటున్నాడు కదా. ఈ గవర్నమెంట్ చేసిన సర్వే కూడా పనికిరాదు, మళ్ళీ నా సర్వేనే గొప్ప, నేను ఇచ్చిన ఏదైతే గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చాను నా టైంలో నా బొమ్మలు వేసుకోని చెప్పి అన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన బొమ్మలు వేసుకోవడం అష్యూరెన్స్ ఇచ్చినట్టు, లేకపోతే గవర్నమెంట్ సింబల్ మీద వచ్చిందని అష్యూరెన్స్ కింద చూస్తారు ప్రజలు? ఏదన్నా గవర్నమెంట్ సింబల్ అండి, వాల్యూ అంటే నా ల్యాండ్ అన్నా ఎవరి ల్యాండ్ అన్నా గవర్నమెంట్ దాని ల్యాండ్ అంటే దాని మీద మన సింబల్ ఉండాలి. ఈయన బొమ్మలు ఏంటండి? ఈయన ఏమైనా దేవుడా ఏంటండి? నేను బొమ్మలు వేసుకొని మేము చూపించుకోవడానికి? మా పట్టా పుస్తకాల మీద నీ బొమ్మ ఏంటయ్యా? నీ బొమ్మ వేస్తే మాకు వాల్యూ ఉండదు. ఇదే పట్టా పుస్తకం బ్యాంకులో పెట్టాలంటే నీ బొమ్మ ఉంటే మాకు ఏమైనా లోన్ ఇస్తారా? మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల మీద అసలు నీ బొమ్మ ఏంటి? మా ఆస్తుల మీద నువ్వెవరు హక్కుదారుడు ఏంటి? ఏమన్నా ఈ పిచ్చి పనులు చేస్తావు కాబట్టే నిన్ను అసలు దేవుడు పక్కన తరివేశాడు. 29లో ఇంకా నువ్వు రావడం కాదు కదా, అసలు నువ్వు ఇంకా రాజకీయాల్లో నీకు అసలు సినిమానే లేదనమాట. కానీ ఈ ఉచిత బస్సు అని పెట్టి ఆర్టీసీకి నష్టం చేకూర్చారు. మొన్న సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీకి డబ్బులు వచ్చినాయి కానీ ఈ గవర్నమెంట్కి డబ్బులు రాలేదు, నష్టపరిచాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నిజంగానే ఉచిత బస్సు ఇవ్వటం వల్ల మహిళల మూలానే నష్టం చేకూరింది అంటారా? ఏమండి, మహిళలకి ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాలి, మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని మహిళల కోసం చేశాడు ఆయన ఆర్టీసీకి నష్టం జరిగినా వేరే దాంట్లో నుంచి లాభాలు తీసుకొచ్చిన అన్ని పూడ్చుకోండి. నీలాగా అప్పులు చేసేసి రాష్ట్రాన్ని వదిలేసి పారిపోలేదు నీలాగా. మరి ఇంకో మాట కూడా వాళ్ళు అంటున్నారు, మేము ఏ ద్వారా అడిగాము, ఏది మీరు కంపెనీ తెచ్చారో గతంలో చెప్పారో ఆ వెనకపోయిన కంపెనీలు కూడా మేము తెచ్చేస్తే అవి ఉపయోగం లేని కంపెనీలు అని చెప్పంటారు. మరి పక్క రాష్ట్రాలలో ఎందుకు ఎగబడి వాటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారంటారు? అంటే వీళ్ళకి ఉపయోగం లేవండి. ఏమన్నా కంపెనీలు పెట్టుకుంటే వీళ్ళకి లాభం రావాలి, ప్రజలకి రాష్ట్రానికి లాభాలు వద్దు. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కోన్ బ్యాచ్ కి వీళ్ళకి లాభాలు వస్తే వీళ్ళకి మంచి కంపెనీలు, ప్రజలకి లాభాలు రాష్ట్రానికి లాభాలు వచ్చేస్తే వీళ్ళకి ఏవి మంచి కాదనమాట. వీళ్ళకి అభివృద్ధి జరగాలి, వీళ్ళు దాచుకోన నినాదంలో వీళ్ళు దాచుకోవాలి కానీ వీళ్ళు మినిస్టర్లు కానీ వీళ్ళు కానీ పక్క రాష్ట్రాలు బాగుపడకూడదు, ప్రజలు బాగుపడకూడదు, అప్పులు బావిలో కూరుకుపోవాలి, పన్నులు పెంచేయాలి, కరెంటు బిల్లులు పెంచేయాలి, ఛార్జీలు పెంచేయాలి, అన్ని పెంచేసి ప్రజల మీద తోసేయాలి. ఇలాంటి నినాదంతో వీళ్ళు ఉన్నారు. మరి లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, అయితే స్పీకర్ గారు నేను ఇంకో అమెండ్మెంట్ కూడా అడిగారు, ఎవరైతే పనిచేయరో ఎమ్మెల్యే పనిచేయరో వాళ్ళని రీకాల్ చేయాలి, ప్రజలే రీకాల్ చేయమని అడుగుతున్నారు, రీకాల్ చేయమని చెప్పి ఓ పద్ధతి తీసుకురావాలి, రాజ్యాంగ అమెండ్మెంట్ చేయాలని అడుగుతున్నారు. దాని మీద ఏం చెప్తున్నారు? నిజంగానే అలాంటి పద్ధతి తీసుకొస్తే మంచిదేనంటారా? చాలా మంచిదండి, వాళ్ళకి కూడా ఒక పనిష్మెంట్. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, రాజ్యాంగంలో ఎలా రాసిందో అవన్నీ పర్ఫెక్ట్ గా జరుగుతాయి, అమల్లో జరుగుతాయి. ఇది రాజకీయ భవిష్యత్తు కాకుండా వీళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా ఒక చెప్పు దెబ్బలాగా తగిలిద్ది అనమాట. దావోస్ వల్ల మన రాష్ట్రానికి ఏం వస్తాయని మీరు దావోస్ పర్యటన సీఎం కానీ లోకేష్ కానీ వీళ్ళు వెళ్ళారు, దానివల్ల మన రాష్ట్రానికి ఏం వస్తాయని మీరు ఆశిస్తున్నారు? పరిపాలన పరంగా ఏం పెరుగుతాయి అని ఆశిస్తున్నారు మన రాష్ట్రానికి? అన్ఎక్స్పెక్టెడ్ గా కోట్లలో పెట్టుబడి తీసుకొస్తారండి. బాబు గారు కానీ లోకేష్ గానీ అక్కడ రామ్మోహన్ నాయుడు వెళ్ళిన టీం అలాంటి టీం అనమాట. బాబు గారు వెళ్ళారంటే అటు నుంచి అభివృద్ధి కానీ ఏది రాకుండా అయితే ఉండదు.